హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగుంది. ఇది చికెన్ ఫ్రైకి అనమాట ఫ్రెండ్స్. ఇది వేరే విధంగా చేస్తాం. తీసుకొచ్చి క్లీన్ చేసి పెట్టామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది బీప్ పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది అందుట్లో వేస్తాం అన్నమాట. దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట ఫ్రైకి: అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, కారం ప్లస్ పౌడరు, ఇదేమో బీప్ పిండి అనమాట, కొంచెం ఇదేమో పసుపు అనమాట ఫ్రెండ్స్. ఇది బీప్ పిండి అన్నం, ఇది షార్ట్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది చికెన్ ఫ్రైకి అనమాట ఫ్రెండ్స్. తీసుకున్నాం చూడండి. క్లీన్ చేసి ముందుగా తీసుకొచ్చి క్లీన్ చేసేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇందులో బీప్ పిండి వేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట ఫ్రైకి అనమాట. ఇది ఒక టైప్లో కారం, కారం ప్లస్ పౌడరు, సాల్ట్, పసుపు అనమాట ఫ్రెండ్స్. ఇదేమో బీప్ పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇదంతా కూడా కలిపేసేసి ఒక అరగంట నాననివ్వాలన్నమాట ఫ్రెండ్స్. నానిన తర్వాత అప్పుడు మనం సరిపడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ముందుగా పసుపు వేసేసుకుంటున్నాం అనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సాల్ట్ సరిపడా, అంటే కొంచెం క్రిస్పీగా రావాలని చెప్పేసి ఈ రెండు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా కారం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. కారం ప్లస్ పౌడరు ఒక స్పూనుడు, కారం ప్లస్ పౌడర్ కూడా కలిపేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది చికెన్ ఫ్రైకి అనమాట. ఏంటంటే దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఏంటంటే ఫ్రెండ్స్, దీనికి పసుపు, ఉప్పు, కారం, బీప్ పిండి, కారం ప్లస్ పౌడర్ అన్నీ వేసేసి ఒక అరగంట నానబెట్టాలన్నమాట. సరిపడా ఆయిల్ కూడా పోసేసి దీనికి డీప్ ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకుని ఫ్రెండ్ అరగంట నానిన తర్వాత సరిపడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఇదేంటంటే క్రిస్పీగా వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక చెంచాడు గరం మసాలా పౌడర్ కూడా కలపాలన్నమాట ఫ్రెండ్స్. అంటే ఓన్లీ ధనియాల పౌడర్ అనమాట. స్పూన్ అన్నమాట. కొంచెం లైట్గా కలర్ కనిపిస్తాకి కలరు, ఫుడ్ కలర్ ఒకటి యాడ్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రైకి, చికెన్ ఫ్రైకి ఆయిల్ సరిపడా పోస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ముక్కలు రెడీగా ఉన్నాయి. అరగంట ఫ్రిడ్జ్లో నానబెట్టిన తర్వాత ఫ్రై చేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి,
ఫ్రెండ్స్ ఇది ఫ్రై చేయడానికి ఆయిల్లో సరిపడా ఆయిల్ పోసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. అది దాంట్లో ముందుగా రెడీ పెట్టేసుకున్న చికెన్ పీసెస్లు ఫ్రైకి వేస్తున్నాం అన్నమాట. చూడండి, ఇవి ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్లో సరిపడా ఆయిల్లో చికెన్ పీసెస్ అన్నమాట. మధ్యలో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్, ఫ్రైకి, చికెన్ ఫ్రైకి అన్నమాట. ఫ్రెండ్స్ బాగా డీప్ ఫ్రై అయింది చూడండి ఫ్రెండ్స్. అవి తీసి పక్కన పెట్టాక రెడీగా ఉన్నాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఇది ఫ్రై అవుతుందన్నమాట, అయిపోవస్తుందన్నమాట. బాగా చూడండి, ఇంకా ఇది ఉందన్నమాట. ఏం ఫ్రై అయిన ముక్కలు అన్నమాట. కంప్లీట్ ఫ్రై అయిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. ఇది బయట రెస్టారెంట్లో ఉన్నట్టుంటుంది అన్నమాట ఫ్రై అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా ముక్కలు ఇట్లా ఇది పడుతుంది అన్నమాట.